హాయ్ గాయ్స్, దిస్ ఇస్ దగా వెల్కమ్ టు మైండ్ రెడ్డి. ఈ రోజు మన వీడియోలో అయితే మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్ వీడియోలు అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోలో మాత్రం ఎవరైనా మనోభావాలు తిప్పుతుంటే మాత్రం ఖచ్చితంగా మందు షాప్కి వెళ్ళి ఒక మ్యాక్షన్ హౌస్ కొనుక్కొని తాగేసి పడుకుంటుండే అండ్ సార్ ఫస్ట్కి వెళ్తాం. చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల దట్టున పందిరిలో అందాల సందడిలో పరువాల పందిరి. సో మాకు మాత్రం ఏ సంబంధం లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. జస్ట్ నవ్వుకోండి, బాగోకపోతే డిస్లైక్ చేయండి, బాగుంటే మాత్రం లైక్ చేసి అందరికి షేర్ చేసి, ఓకేనా? ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ ఇండిపెండెన్స్ నుంచి అందరికీ ఇండిపెండెన్స్ రావాలని కోరుకుంటున్నాం. అండ్ భార్య నుంచి భర్తలకి, భర్తల నుంచి భార్యలకి అందరూ కూడా ఇండిపెండెన్స్ రావాలి. అండ్ వీడియో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఇది ఒక స్పెషల్ అకేషన్ కాబట్టి అందరికి కూడా అవార్డు ఇచ్చేసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. అండ్ దాంట్లో ఏంటంటే బెస్ట్ యాక్టర్, బెస్ట్ కమెడియన్, బెస్ట్ డైలాగ్ రైటర్లు అండ్ బెస్ట్ అని చెప్పేసి అందరికి చేద్దాం అనుకున్నాం. సో దీనికోసం అయితే మన పవన్ కళ్యాణ్, చిరంజీవి, మన అల్లు అర్జున్ అండ్ అందరినీ పిలుద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళ పనులు రెండు వల్ల దారా దొబ్బేరా అని అన్నారు. సో నేనైతే బాగా అట్ట అయిపోయాను అనమాట. నువ్వు డైరెక్ట్ గా చెప్తే వాడు ఏదైనా చేసేసుకుంటాడే. సో దా కారణంగానైతే కొంతమంది బిజినెస్ మెన్కి ఇచ్చేద్దాం, వాళ్ళు కూడా మంచిగా యాక్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ట్రై చేసాం అనమాట. అంబానీకి ఇద్దామంటే వాళ్ళ కొడుకుతో బిజీ, రతన్ టాటాకి ఇద్దామంటే లవ్ ఫెయిల్ బిజీ అనమాట. సో అందుకే ఎవరికి వాళ్ళు అర్థం కాలేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో ఎవరు ఖాళీగా ఉన్నారో చూస్తే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మంత్రులు కానీ మా పొలిటీషియన్స్ అందరూ కూడా బాగా ఖాళీగా ఉన్నారు అనమాట. సో వాళ్ళకి కూడా పబ్లిసిటీ కావాలిగా, అందుకోసం నేనేం చేసినానంటే వాళ్ళకి కోసం మంచి అవార్డు ఫంక్షన్ అయితే అరేంజ్ చేసినాము. అండ్ అవార్డులో కొంతమందికి నామినేషన్ ఉన్నారు. సో వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఏంటంటే చూసాను, ఓకేనా? ప్రతి సినిమా హిట్ అవ్వాలంటే మెయిన్ కారణం అయితే డైలాగ్ అనమాట. డైలాగులు బాగుంటే మాత్రం బంటిగా పేలుతాయి అనమాట. సో అందులో ఫస్ట్ నామినీ సార్ ఎవరైనా చూద్దారంటే ఏబిసిడీలు కూడా తెలవనటువంటి ఓ పప్పు సొద్దుగాడు, ఓ పనికి రానటువంటి వెధవవాడు, వాడిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద, రాష్ట్ర ప్రజల మీద రుద్దాలని చెప్పి ఈ ముసలి సైకో ఇంటికాడ పడుకుని ఇటువంటి పిచ్చి కుక్కను రోడ్డు మీద వదిలితే ఈ పిచ్చి కుక్క మైక్ దొరికినప్పుడల్లా కూడా చూసారుగా అన్న చూడు ఎంత బాగా డైలాగ్ చెప్తున్నాడు. ఏంటన్ని బూతులను చూస్తున్నారా? అలాగే ఉంటాయి ఈ మధ్య కామెడీ సీన్ కూడా అలాగే ఉంటాయి. కొన్ని కామెడీలు కొంచెం బూత్ ఉంటే మాత్రం హిట్ అనమాట. అలాగే ఈ డైలాగ్ కూడా సూపర్ డూపర్ హిట్టేగా. అందుకే ఆయనకి బెస్ట్ డైలాగ్ కింగ్ అని అవార్డు ఇచ్చేద్దాం, ఓకేనా? అండ్ కంగ్రాచులేషన్స్. ఏ సినిమా హిట్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా పబ్లిసిటీ డిపార్ట్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో ఆ పబ్లిసిటీ డిపార్ట్మెంట్ లో బెస్ట్ గా పబ్లిసిటీ చేసిన వాళ్ళు ఎవరంటే మాత్రం ఆయనకైతే మంచి అవార్డు ఇచ్చేద్దాం. ఆయన అయితే మాత్రం మంచి సూపర్ మాట్లాడతారు అనమాట. అండ్ మీడియా అయితే మాత్రం బేవత్సం అనమాట. ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తే మాత్రం ఖచ్చితంగా బేవత్సంగా వెళ్ళిపోతారు. అండ్ యూట్యూబ్లు కానీ టీవీ ఛానల్ కానీ అన్ని కూడా బేవత్సంగా వెళ్ళిపోతాయి. సో అలాంటి వాళ్ళు అయితే మాత్రం ఉన్నారు. ఆయనకైతే మనం నామినేషన్ ఎవరో చూద్దాం పదండి. నా అభిమాన హీరో చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా కేంద్రంలో ఉన్నప్పుడే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. మరి ఎవరు సమాధానం చెప్తారు? ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా చట్టంలో పెట్టకుండా విడగొట్టింది ఎవరు ప్రభుత్వం? అప్పుడు నా హీరో ఎక్కడున్నారు? చూసారుగా కొత్త పబ్లిసిటీ అంటే ఎంత బాగా వెళ్తున్నారు, మంచి కాంట్రవర్సీతోనే. సో ఈయనకైతే మాత్రం బెస్ట్ పబ్లిసిటీ అవార్డు ఇచ్చారు, ఓకేనా? కంగ్రాచులేషన్స్. సీరియల్ మించిపోయిన యాక్టింగ్ చేసిన కొంతమంది సీనియర్ యాక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఎవరో చూస్తారండి. నిన్ననే నా ఇంటి మీద, నేను ఒక ఇంట్లో ఉన్న అమరావతులు నా సొంత ఇల్లు కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి వారికి నాకు ప్యాలెస్ లేవు, ఊరూరుకు ఒక ప్యాలెస్ లేదు. ఆయనకి హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, లోటస్ ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్. సార్ ఏం యాక్టింగ్ చేసిండు. ఖచ్చితంగా ఈసారి మాత్రం ఖచ్చితంగా సీఎం అయిపోయే క్యాండిడేట్ మాత్రం. సో సూపర్ యాక్టింగ్ చేసిండు అసలుడే గాని మహానుభావుడు. సో ఇలా చూస్తే మనకే అందరికి కూడా జాలి ఇచ్చేస్తాం అన్నమాట. కంగ్రాచులేషన్ సార్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఈ మధ్య కాలంలో ప్రతి మీటింగ్ లో కూడా మంచి ఆవేశంగా, మంచి దృఢంగా నాకు అర్థం కాలేదు కదా. ఆయన కూడా ఖచ్చితంగా తెలుగులో బీభత్సంగా మాట్లాడతారులే. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. చెప్పాలంటే మాత్రం కొంచెం ఆవేశానికి, ఆత్రుతానికి అన్నింటికి కూడా మంచి పొట్టేసినారు ఆయన మాట. సో మంచి బీపీ టాబ్లెట్ వేసుకుంటారో కానీ ఏం చేసుకుంటారో కానీ బీభత్సమైన ఉన్నారన్నమాట. సో ఆయన ఎవరో చూసారా? సో నామినీ సార్. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు కొడకల్లారా మీరు, సహనం చూశారు మీరు, మంచితనం చూశారు మీరు, వాడి సహృదయం చూశారు మీరు. వామ్మో ఇదేంటంటే ఎంత పవర్ఫుల్ ఇచ్చిండ్రు. కాసేపు అయితే పోతారేమో అనుకున్నాను. సర్లేండి, ద బెస్ట్ ఆవేశం స్టార్ అయితే అవార్డు మీకే. కంగ్రాచులేషన్స్.
నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మన జనాలందరూ ఏదో చేద్దాం అని చెప్పేసి చాలా మంది బెస్ట్ యాక్టింగ్ చేసిండ్రు. అందులో మాత్రం ద బెస్ట్ యాక్టర్ అయితే ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేసినా నవ్వుకుని ఉంటారన్నమాట. సో అలాంటి చేస్తే మాత్రం బెస్ట్ యాక్టర్ అవుతారు. సో ఆయనకైతే మన అవార్డు ఇచ్చేద్దాం, ఓకేనా? సార్ బ్రాహ్మణి సార్. రాష్ట్రంలో అతిపెద్ద నగరం మాత్రమే కాకుండా రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ. ఈ రాష్ట్రంలో అందరికీ ఆమోదనగరమైన విశాఖలో మీకు ఎవరు పోటీ లేరండి, మీకే మీరు తప్ప ఇంకెవరు రారు. సో ఈ అవార్డు అయితే మీకే, ద బెస్ట్ యాక్టర్ అవార్డు గోస్ టు. కంగ్రాచులేషన్ సార్. సో చూసారుగా, ఇదే మన వీడియో అనమాట ఈరోజు. సో ఎవరు మనోభావాలు దెబ్బతింటే మాత్రం ఫీల్ అవ్వకండి. ఒక ఫీల్ అయితే మాత్రం మ్యాక్స్ హౌస్ కొనుక్కొని పడుకోండి, ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ, ఓకేనా? బాయ్.